వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లె పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబలింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన పోలీసు భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో ఆ జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకువెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు. ఈ పరిణామంతో హెలికాప్టర్ నుంచి దిగిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్య వైఖరి మరోసారి తేటతెల్లమయ్యిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా కనీస భద్రతను కల్పించకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా కనిపించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం అడుగడుగున ప్రతిసారి కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంది. భద్రతాపరమైన చర్యలు తీసుకోవట్లేదు, సరైన ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అని ఎన్నిసార్లు ఎవరి దృష్టికి తీసుకువెళ్ళినా సరే దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఎలా చూడొచ్చు? అనుశ్రీ, రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశపూర్వకమైన వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి అదే ఉదాసీనత అదే నిర్లక్ష్య వైఖరి అనేది కనిపిస్తూనే ఉంది. ఈరోజు సాక్షాత్తు మరొకసారి ఆ రాప్తాడు పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నటువంటి భద్రతా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఆ లింగమయ్య ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు హత్య చేశారో ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి వెళ్ళారు. ఈ సందర్భంగా మరొకసారి పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల భద్రత లోపం అన్నది చాలా స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. వాస్తవానికి హెలిప్యాడ్కి సంబంధించి మొదట చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిని నిరాకరించారు. అక్కడ కోరినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తర్వాత కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్యలో హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు. అయితే పోనీ అక్కడ వాళ్ళు పోలీసులు చెప్పిన చోట హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు, అక్కడికే హెలికాప్టర్ వచ్చింది. కానీ ముందుగా సమాచారం ఉండి పూర్తిగా పోలీసులు చెప్పిన విధంగానే హెలిప్యాడ్ని కూడా మార్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హెలిప్యాడ్ వద్ద భద్రత కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు, డ్రోన్ కెమెరాలో తీసినటువంటి ఈ దృశ్యాలు చూస్తే చాలా స్పష్టంగా అక్కడికి అర్థమవుతుంది ఎంత దారుణంగా భద్రత ఉందో, ఎంత దారుణంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎంత ఉదాసీనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హెలికాప్టర్ని అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, కార్యకర్తలు చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి కనీస భద్రత కూడా అక్కడ లేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా హెలిప్యాడ్ దగ్గర చుట్టూ బారికేడ్ నిర్మిస్తారు. ఆ బారికేడ్ లోపలికి ఎటువంటి వారికి కూడా అనుమతించేటువంటి ఆస్కారం ఉండకుండా దాని చుట్టూ పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తారు, ఎటువంటి ఏ వీఐపీకి అయినా సరే. సో Z+ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జిల్లాల పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంగా, పాపిరెడ్డిపల్లి వెళ్ళినటువంటి సందర్భంగా పోలీసులు కనీస భద్రత కల్పించలేదన్న అంశం చాలా స్పష్టంగా ఇక్కడ దృశ్యాలు సాక్షిగా మనం చూడొచ్చు. ఎందుకంటే హెలిప్యాడ్నే కాదు, హెలికాప్టర్ కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి. ఈ జనం తాకిడికి ఏదైతే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్ షీల్డ్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో హెలికాప్టర్ తిరిగి ఆ వీఐపీని మళ్ళీ తీసుకెళ్లడం ఏమాత్రం కూడా భద్రతా పరంగా సురక్షితం కాదని భావించి
హెలికాప్టర్ వెళ్ళిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో చాలా స్పష్టంగా అక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. మొత్తం హెలికాప్టర్ని పెద్ద ఎత్తున చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి జనం కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా వాళ్ళ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగడానికి కానీ, హెలికాప్టర్ దిగడానికి కానీ, దిగిన తర్వాత మళ్ళీ తన వాహనంలో పాపిరెడ్డిపల్లి గ్రామానికి బయలుదేరడానికి ఎక్కడ కూడా అనువైనటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితి. కనీసం వాస్తవానికి అక్కడ రోప్ పార్టీ ఉండి పోలీసు భద్రత కల్పించి పోలీసు బలగాలు వచ్చి అక్కడ జనాన్ని నియంత్రించి విఐపి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వాహనం ఎక్కి పాపిరెడ్డిపల్లి వెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఎక్కడ కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. సో హెలిప్యాడ్ దగ్గర కానీ హెలిప్యాడ్ నుండి పాపిరెడ్డిపల్లి వచ్చేటువంటి క్రమంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏవి కూడా తీసుకోలేదన్న అంశం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే హెలికాప్టర్ని చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి, అక్కడ విండ్షీల్డ్ పగిలిపోయినటువంటి పరిస్థితి, కారు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పోలీసు భద్రత అక్కడ ఉంటే వీటన్నిటిని కూడా నియంత్రించి సమన్వయపరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాపిరెడ్డిపల్లి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేది. సో కానీ ఇక్కడ అటువంటి భద్రతా చర్యలు తీసుకుని ముందస్తు సమాచారం ఉంది, అనుమతి తీసుకున్నారు పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు. పోలీసులు ఏ నిబంధనలు అయితే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పర్యటనకు సంబంధించి, ఎందుకంటే హెలిప్యాడ్ని మార్చమన్నారు, దానికి అనుగుణంగానే మార్చినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు నిర్దేశించినటువంటి సమయం మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులకు ఇచ్చినటువంటి సమయం మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పోలీసులకు ఇంత సమాచారం ఉన్నా, ఇంత ప్రిపరేషన్ ఉన్నా, అనంతపురం రాయలసీమ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు భారీగా జనం వస్తారనే అంచనా ఉంది. గతంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు అంచనా వేసిన దానికంటే అధికంగా వస్తున్న విషయం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా భద్రతా చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవడం, ఇది ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగ భద్రత కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్కి వెళ్ళి వినతిపత్రాన్ని ఇచ్చారు. అయితే గతంలో గుంటూరు మిర్చి యార్డ్లో కూడా ఇదే విధంగా చేశారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను, సెక్యూరిటీని పోలీసులు గాలికి వదిలేసిన పరిస్థితి కూడా లేకపోతే మిర్చి యార్డ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక రోప్ని ఏర్పాటు చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ రోజు కూడా అక్కడ హెలికాప్టర్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, అక్కడ ఉన్న స్థానిక నాయకులు జనాన్ని నియంత్రిస్తూ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని రూట్ క్లియర్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు పూర్తిగా లేకపోవడం అనేది, పోలీసులు అక్కడ నియమించకపోవడం అనేది ఎంత ఉద్దేశపూర్వకంగా భద్రతా వైఫల్యాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇది కృత్రిమ వైఫల్యానికి చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయన్న అంశం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్కి మా శాసనమండలి విపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత ప్రమాదకరంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవసరమైనటువంటి భద్రతను జిల్లాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కల్పించడం లేదన్న అంశాన్ని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఇప్పటికే భారత ప్రధానమంత్రికి లేఖ రాశారు. అదే కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షాకు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. సో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా చాలా స్పష్టం, ఎందుకంటే 139 మంది ఉన్నటువంటి భద్రతను కుదించేసి 58 మంది పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ ఇంటి దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ చాలా తక్కువ మంది, 2 నుండి 3 సిబ్బందిని మాత్రమే ఉంచుతున్నారన్నట్టుది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది. దీనికి ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసిన. సో జిల్లాలకు వెళ్ళినప్పుడు గతంలో కూడా అనేక సందర్భాలు ఇక్కడే మనం చూసాం. ఇప్పుడు ఈరోజు రాప్తాడు వెళ్ళినప్పుడే కాదు, దీనికంటే ముందు గుంటూరు మిర్చి యార్డ్లో మనం చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వినుకొండ వెళ్ళినప్పుడు రషీద్ హత్య జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చంపేసినటువంటి రషీద్ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో బుల్లెట్ ప్రూఫ్ తన సొంత వాహనాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి వినుకొండ. అదేవిధంగా తిరుపతిలో ఏదైతే తొక్కిసలాట వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి క్యూ లైన్లో తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట తర్వాత బాధితులను
బాధితులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడైతే పూర్తిగా సెక్యూరిటీని ఇవ్వకుండా వదిలేసినటువంటి నేపథ్యంలో కొంత దూరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతోనే వెళ్ళినటువంటి పరిస్థితి. కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి జరిగింది. మహానంది వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజల్లో ఎక్కువగా అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా Z+ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆ వీఐపీకి సంబంధించినటువంటి భద్రత కల్పించడంలో ఇంత ఘోరంగా విఫలం చెందడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నారు, దీన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే అక్కడ దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హెలికాప్టర్ దిగిన తర్వాత దిగడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. హెలిప్యాడ్ దగ్గర పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ జనం వచ్చినప్పుడు వాళ్ళని నియంత్రించేటువంటి కానీ ముఖ్యంగా వీఐపీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కడి నుండి పాపిరెడ్డిపల్లికి తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గాన్ని సమకూర్చాల్సినటువంటి పోలీసులు అక్కడ కనీసం పోలీసు బందోబస్తు లేకపోవడం, నియమించకపోవడం అన్నది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. సో ఈ పదే రిపీటెడ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చూస్తున్నాం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటన సందర్భంగా తీవ్రమైన భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కొంత విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భద్రతా విషయంలో ఇలా చేస్తున్నారు అని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినటి నుంచి వైఎస్ జగన్ భద్రత పైన అనేక చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా Z+ కేటగిరీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకున్న స్థాయిలో ఇవ్వాల్సిన స్థాయిలో భద్రత ఇవ్వలేదన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పటిష్టమైన భద్రత ఇవ్వకపోవడం, అదేవిధంగా రోప్ పార్టీ కానీ లేకపోతే బాంబు స్క్వాడ్ కానీ లేకపోతే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఇతర పోలీసు బలగాలు కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల అనేక అవాంతరాలు అయితే ప్రోగ్రామ్ లో నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగిన రాప్తాడు కాన్స్టిట్యూన్సీ పాపిరెడ్డిపల్లిలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా భద్రతా వైఫల్యం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. ఎందుకంటే హెలికాప్టర్ వచ్చి రాగానే నేరుగా హెలిప్యాడ్ లో ల్యాండ్ అయింది. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే జనం అంతా చుట్టుముట్టి హెలికాప్టర్ సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న పోలీసులు కానీ లేకపోతే భద్రతా బలగాలు కానీ ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం, ప్రజలు హెలిప్యాడ్ లోకి రాకోకుండా ఎట్లాంటి జాగ్రత్తలు, ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నేత కానీ ఇతర వివిఐపీలు కానీ భద్రత అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అట్లాంటి మెజర్స్ ఇక్కడ తీసుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కావాలనే టీడీపీ కూటమి నేతల డైరెక్షన్ మేరకు పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నది మాత్రం అనేక విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే టీడీపీ నేతల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన కుటుంబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత అక్కడ పాపిరెడ్డిపల్లి గ్రామంలో ప్రజల్ని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా, ఎందుకంటే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు రావడం, అదేవిధంగా విండ్ షీల్డ్ పూర్తి స్థాయిలో విరిగిపోయిన నేపథ్యంలో హెలికాప్టర్ కాకుండా నేరుగా రోడ్డు మార్గం ద్వారా పాపిరెడ్డిపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, భద్రత విషయంలో భద్రత వేరు. ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో అన్ని నిబంధనలు పాటించాలన్న డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతుంది. మనం గతంలో ఎప్పుడు చూస్తున్నాం శివారెడ్డి, హెలికాప్టర్ ని హెలిప్యాడ్ వద్ద మొత్తం చుట్టుముట్టిన జనాలను చూస్తూ ఉన్నాం మనం. గతంలో కూడా ఈ తరహా ఘటనలే జరిగాయి. అంటే లోపభూయిష్టమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వటం కానీ లేదా ఈ తరహా ఘటనలు చాలా తరచూ జరుగుతున్నాయి. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా దీంట్లో పెద్దగా ప్రయోజనం కనిపిస్తున్నట్లుగా లేదు. ఎలా చూస్తున్నారు వైసీపీ నేతలు దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కావాలనే టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అలక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం గతంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంలో కానీ లేకపోతే ఇప్పుడు పాపిరెడ్డిపల్లిలో జరిగిన హెలికాప్టర్ సంబంధించి ఒక్కసారిగా ప్రజల చుట్టుముట్టిన విషయం కానీ, గతంలో కూడా ఒక వాహనం పైకెక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలం తీసుకున్న విషయం కానీ, అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఒకవేళ జరగకూడదని ఏం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే, పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రతలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు? కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, అదేవిధంగా హోంశాఖ గైడ్ లైన్స్ ఉంటాయి, వాటికి అనుగుణంగా ఎందుకు ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు పాటించడం లేదు? హెలికాప్టర్ విషయంలో కావచ్చు, లేకుంటే కాన్వాయ్ విషయంలో కావచ్చు, ఎందుకు పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? కావాలని నిర్లక్ష్యం చేయడం ద్వారా వారు ఎట్లాంటి రాజకీయ లబ్ధి పొందుతున్నారు? ఏ రాజకీయ పార్టీకైనా లేకపోతే ఏ ప్రభుత్వ పెద్దకైనా ఏదైనా సహకారం అందించాలనుకుంటున్నారో? ఇట్లాంటి అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.